ప్రపంచాన్ని ఒక ఊపున పాప్ సింగర్ మైకిల్ జాక్సన్. చాలా మందికి తెలియదు ఈజ్ ఎ లెజెండ్ అని. కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో కనిపిస్తున్న మైకిల్ జాక్సన్ ఈయన నిజంగానే ఒక లెజెండ్. గత 4 రోజులుగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఈ ఇల్యూమినేటి సొసైటీకి సంబంధించిన చీకటి కోణాలు ఇవన్నీ వెతికి చూసేసరికి నా బుర్ర పిచ్చికిపోయింది. ఎప్స్టీన్ ఫైల్స్ లో కనిపిస్తున్న మైకిల్ జాక్సన్ ఈయన నిజంగానే ఒక లెజెండ్. అక్కడ జరుగుతున్న అరాచకాలను చూసి ఆయన తట్టుకోలేక కొంచెం మంది పిల్లల్ని బాజీరావు గారిని తెస్తారా మీరు? బాజీరావు గారిని లోపలికెళ్ళరా. భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. బాజీరావు గారిని తెస్తారా? బాజీరావు గారిని కొడగల్లారా ఒక్కగాని చెమడాలు తీస్తాయేమనుకుంటున్నారు. సేమ్ ఇలానే వాళ్ళని తీసుకెళ్లి నెవర్లాండ్ అనే ప్లేస్ లో ఉంచేవాడు. అక్కడ వాళ్ళతో ఆడుకునేవాడు. నిజమే, ఈ ప్రపంచం మంచి వాళ్ళని ఉండనివ్వదు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఆయన ఇంకా బ్రతిగా ఉన్నాడని. ఎందుకంటే ఆయన చావు ఎవరికి తెలియదు, ఆయన శవాన్ని ఎవరికి చూపించలేదు. ఒక ప్రైవేట్ జెట్ లో అంబులెన్స్ లో తీసుకెళ్లి అదే నెంబర్ ఉన్న అంబులెన్స్ ఒక చోట కనిపించింది. అందులో నుంచి దిగిన వ్యక్తి రూపం అచ్చం మైకిల్ జాక్సన్ లాగా ఉంది. నిజంగా మైకిల్ జాక్సన్ చనిపోలేదా? ఈ డౌట్ కూడా చాలా మందిలోనే ఉంది. లేకపోతే వీళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం లేదా ఆ పిల్లల్ని వీళ్ళ భార్య నుంచి కాపాడడం కోసం ఫేక్ డెత్ క్రియేట్ చేసాడనే ఆలోచన కూడా వస్తుంది.